గత కొంతకాలంగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన బండి భగీరథ్ వివాదంపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన తండ్రిని వెంటనే ఢిల్లీ రావాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్డర్ వేసినట్లుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం రేపుతోన్న బండి భగీరథ్ వివాదం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారం రోజురోజుకి ముదురుతుండటంతో కేంద్ర నాయకత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి బండి సంజయ్ కి స్వయంగా ఫోన్ చేసి అత్యవసరంగా ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కట్ చేస్తే ఒకే వేదికపై అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇటు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. అష్టవంకరలతో కూడిన అవినీతిమయంగా మారిన అధికార దర్పంతో కూడిన అహంకారపూరిత పాలన బీఆర్ఎస్ ను ఓడించింది, ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇంత ఘాటుగా చెబితే మింగుడు పడకపోవచ్చు, కానీ వాస్తవాలు చేదుగా ఉంటాయి. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ మేల్కొన్నాడు, కనువిప్పు కలిగింది, పరివర్తన చెందాడు. అందరూ అనుకుంటున్నారు తమలోని లోపాలు పాపాల గురించిన చింతనలో కాదు. దానికి ఇప్పటికీ వారిలో కొద్దిగా కూడా బాధ లేదు. ఇక అది పదే పదే పలు వేదికల మీద బయట పడుతూనే ఉంది. మరదేంటో అనుకుంటున్నారు? ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావడానికి వచ్చేందుకు దోహదపడేది ఒక్క సోషల్ మీడియా మాత్రమేనని గుర్తించడంలో. ఇదే ఆయన 10 ఏళ్ల తన ఎక్స్పీరియన్స్లో ఓడిన ఫ్రస్ట్రేషన్లో కనిపెట్టిన మహత్తరమైన నిజం. దీన్ని ఫాలో చేస్తూ పురుడు పోసేందుకు కోట్లు వెచ్చించినా నష్టం లేదనుకున్నాడు. అయినా నష్టం ఎందుకుంటుంది? కోట్లాది రూపాయలు అప్పనంగా సంపాదించి పెట్టుకున్న తర్వాత ఓడిన వెంటనే ఓ మాట అన్నాడు కేటీఆర్. గుర్తుందా మీకు? మేము జిల్లాకో మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఆలోచించినాం. అదే ఓ 300 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే మాకు దుస్థితి వచ్చేది కాదు అని. అంటే దీని అర్థం ఏంటి? రేవంత్ సర్కార్ కేవలం సోషల్ మీడియా వల్ల, యూట్యూబ్లలో చేసిన ప్రచారం వల్లే గెలిచిందని. అంటే పూర్తిగా అబద్ధాల ప్రచారాలు చేసి జనాన్ని తప్పుదోవ పట్టించి గెలిచారనేది ఆయన గారి వాదన. అంటే ప్రజా తీర్పును కించపరిచినట్లే మాట్లాడాడు కేటీఆర్. నిజానికి రేవంత్ సర్కార్ సోషల్ మీడియా అండగా నిలిచింది, కాదనలేం. కానీ అప్పటి బీఆర్ఎస్ పాలన లోపాలను ఎత్తి చూపడంలో అది చేసిన కార్యక్రమాలు, ప్రచారాలు ఎక్కువ మొత్తంలో రేవంత్ కు ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుకు అది ఓ కీలక చర్య, కాదనలేం. కానీ మరీ ప్రజా తీర్పును కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్ ఆ వెంటనే తాను చేసిన అద్భుత మహాయజ్ఞం ఏమిటయ్యా అంటే చకచక తన సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. అంటే అప్పటి వరకు ఆయనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే లేవా అంటే చాలానే ఉన్నాయి. కానీ అవి చాలవని గ్రహించాడు కేటీఆర్. అందుకే యూట్యూబర్లను వెతికి మరీ పట్టుకున్నాడు. ఇతర ఛానల్స్లో పనిచేసే వారికి ఎరవేశాడు, లక్షల జీతాలు ఇచ్చాడు. మెయింటెనెన్స్, ఆఫీస్ ఎస్టాబ్లిష్, ఖర్చులకు లక్షలు ఖర్చు పెట్టాడు. డిజిటల్ పేపర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. రోజుకో వార్త వండి వాచి ప్రజల మైండ్ ఫ్రై చేసేందుకు రెడీగా ఉంటాయి. వీటన్నింటి కోసం కేటీఆర్ చేస్తున్న ఖర్చు నెలకి కోట్లాది రూపాయలు. ఇవన్నీ తన సొమ్ము కాదు కదా, అప్పనంగా తన 10 ఏళ్ల పాలనలో సంపాదించినవే, ప్రజల సొమ్మే. ఇక అసలు విషయానికి వద్దాం. మొన్న బండి సంజయ్ విషయంలో కొడుకు కేసును సాగ్గా చూపించి బండిని రాజకీయంగా బజార్లోకి లాగినంత పనిచేశాడు కేటీఆర్. మైనర్ బాలిక ఇష్యూ అని కూడా చూడలేదు. తన టార్గెట్, తన శత్రువు బండి సంజయ్. అంతే, రెచ్చిపోయాడు. వాల్ పోస్టర్ని అతికించాడు. తన సోషల్ మీడియా టీంను 24/7 ఇదే పనిలో ఉంచాడు. ఫేక్ వార్త కథనాలు వండి వార్చాడు, పెంట చేశాడు. తన ఆలోచనను పెంటగా మార్చుకున్నాడు. ఇదేం చెత్త రాజకీయం అన్నా కూడా పట్టించుకోలేదు. చిల్లర ప్రచారం అన్నా డోంట్ కేర్ అన్నాడు. ఇప్పుడు దీనిపై బండి పోరాటం మొదలుపెట్టాడు. కేటీఆర్తో పాటు ఆయన ఫేక్ మీడియా సామ్రాజ్యంపై దండయాత్రను షురు చేశాడు. న్యాయపరంగా వీరిపై కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇది ఎక్కడి వరకు పోతుంది?
ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఇదే తరహాలో కేటీఆర్ అండ్ కో టీంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడు బండి సాయి భగీరథ్కు సంబంధించిన లైంగిక నేరాల నుంచి పోక్సో కేసు విషయంలో తనపై దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు పలు ఆన్లైన్ ఖాతాలపై హైదరాబాద్ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 24న సిటీ సివిల్ కోర్టు వెకేషన్ బెంచ్ ముందు ఈ దావా దాఖలు చేయబడింది. మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ల అంతటా సమన్వయంతో జరిగిన ప్రచారం తన కుమారుడిపై ఉన్న ఆరోపణలతో తనను తప్పుగా ముడిపెట్టి తన ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపిస్తూ సంజయ్ ₹1 కోటి నష్టపరిహారాన్ని కోరారు. తన కుమారుడిపై నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరును నిందితుడిగా చెప్పినప్పటికీ, అలాగే నేరపూరిత దుష్ప్రవర్తన దర్యాప్తులో జోక్యం లేదా అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు లేనప్పటికీ వివిధ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్లు, ఆన్లైన్ ప్రచురణలు తనను, తన కుటుంబ సభ్యులను తప్పుగా ఇరికించి రాజకీయంగా లక్ష్యం చేసుకోవడానికి సమన్వయంతో కూడిన దురుద్దేశపూర్వక ప్రచారాన్ని ప్రారంభించాయని కేంద్ర మంత్రి తన పిటిషన్లో తెలిపారు. సంచలనాత్మక కథనాలు, తప్పుదోవ పట్టించే థంబ్నెయిల్స్, కల్పిత సోషల్ మీడియా పోస్టులు, పరువు నష్టం కలిగించే శీర్షికలు, వీడియోలు, ట్వీట్లు, ఊహాజనిత వ్యాఖ్యానాల ప్రచురణ ద్వారా బండి సంజయ్కు తన కుమారుడికి సంబంధించిన ఆరోపిత చర్యలతో వ్యక్తిగత సంబంధం ఉందని, వాటిని ప్రభావితం చేస్తున్నారని లేదా రక్షిస్తున్నారని ప్రతివాదులు ఒక తప్పుడు ప్రజా అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారని పిటిషన్లో తెలిపారు. అంతకుముందు అదే కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తాత్కాలిక నిషేధాజ్ఞ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ 25 ఏళ్ల కుమారుడికి సంబంధించిన పోక్సో కేసులో ఆయనపై వచ్చిన మీడియా కవరేజ్కి సంబంధించి అన్ని మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అన్ని పోస్టులను తొలగించి తీసివేయాలని మీడియా సంస్థలను ఆదేశించింది. పదిహేడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణల మీద భగీరథ్ను తెలంగాణ పోలీసులు మే 16న అరెస్ట్ చేశారు. మే 8న పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతడు చాలా రోజులు పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత మే 13న విచారణకు పిలిచినా హాజరు కాలేదు.